హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐషు ఏటీపీ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదేంటి స్టార్టింగ్ వాళ్ళ హస్బెండ్ వర్క్ చేస్తున్నాడు అనేసి అయితే అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఇంకా మనకైతే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇంకైతే ఇల్లంతా కూడా క్లీన్ అయితే చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి నేను లాస్ట్ సండే రోజు తీసినటువంటి వీడియో అండి. ఇంకా పోస్ట్ చేయడానికి ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇంకా పోస్ట్ చేసేసరికి ఇది లేట్ చేయడం అయింది కొంచెము. సో ఇక్కడైతే ఇంకా ఫ్యాన్ ఇవన్నీ కూడా ఇంకా మా హస్బెండ్ అయితే అన్ని ఇంకా క్లీన్ అయితే చేసేసి అయితే ఇస్తున్నాడండి. సో ఇంకా శ్రావణ మాసం అంటే మన ఆడవాళ్ళకి చాలా కష్టంగానే ఉంటుందో అలాగే ఇష్టంగానే కూడా ఉంటుందండి. ఎందుకంటే కష్టం అని ఎందుకు చెప్తున్నానంటే, సో వర్క్ అనేది అయితే నార్మల్ డేస్ కంటే ఈ శ్రావణ మాసం అనేది అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో నార్మల్ డేస్లోనే ఉంటుంది. సో ఇంకా ఆ నార్మల్ డేస్కి తగ్గట్టుగా కొంచెం ఈ శ్రావణ మాసం పూజలు పురస్కారాలు మనకి చాలా ఎక్కువ కదండి. నోములు వ్రతాలు అన్నట్టు ఇంకా అన్ని పండుగలు కూడా ఈ మంత్లోనే ఉంటాయి. ఇంకా అందుకోసం ఇంకా ఇన్ని రోజులు మనం నాన్ వెజ్ తినేసాం కదా. ఇంకైతే ఇంకా మేము ఇంకా శ్రావణ మాసం అయితే ఇంకా నాన్ వెజ్ తినాం కాబట్టి ఇంకా అందుకే ఈరోజు అయితే అంతా కూడా ఇంకా క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట. సో డీప్ క్లీనింగే అనుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అటుపక్క అయితే ఇంకా ఫ్యాన్ అంతా కూడా క్లీన్ చేసేసి తన వర్క్ తాను చేసుకుంటున్నాడు. ఇక్కడైతే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను నేనైతే. సో నాకైతే ఇంకా మామూలుగా హాలు బెడ్రూమ్ ఇవన్నీ కూడా ఎక్కువ టైం ఏం తీసుకోదు, కానీ ఈ కిచెన్లో మాత్రం ఖచ్చితంగా చాలా అంటే చాలా టైమే తీసుకుంటుందండి. క్లీన్ చేయడానికి మాత్రం చాలా టైం కావాలి. ఇంకా సరేలే మనం ఏదో మనకెందుకు అంటే రెంటెడ్ హౌస్ కదా, ఓన్ హౌస్ ఏం కాదు, ఇంకంత డీప్ క్లీనింగ్ ఏం అవసరం లేదు అనేసి అయితే నేనైతే అసలు ఎప్పుడు కూడా అనుకోలేదనమాట. సో రెంటెడ్ హౌస్ అయినా మన ఓన్ హౌస్ అయినా ఏదైనా సరే మనం ఉన్నంత వరకు మనం పే చేస్తున్నాం కాబట్టి అది మనదే అనమాట. సో నేను అలా ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు రెంటెడ్ హౌస్లో ఉన్నాం ఎందుకు క్లీన్ చేయాలి అనేసి అయితే. మనం ఏ ఇంట్లో ఉన్నా సరే అండి, మనమైతే ఇంటిని మంచిగా క్లీన్గా చేసుకోవాలి, ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోవాలి. ఎప్పుడు మనం దుమ్ము అలాగా పెట్టకూడదు. మనకు ఏదైనా సరే మనం ఉన్నంత వరకు అది మనకే సొంతం అన్నట్టు ఉండాలి. సో ఇంక అందుకే నేను ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క ఉగాదికి కానీ దసరాకి కానీ ఇలా ఏదైనా ఫెస్టివల్స్కి మాత్రం ఖచ్చితంగా క్లీన్ అయితే చేసుకుంటాను. అట్లీస్ట్ ఒక 3 monthsకి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేస్తానండి. ఈ డీప్ క్లీనింగ్ లాగా చేసేస్తాను నేనైతే. ఇక్కడైతే కిచెన్లోకి అయితే నేను స్టార్ట్ చేశాను కదా. ఇక్కడ చూస్తారు కదా, మొత్తం అన్నీ కూడా తీసేస్తాను అనమాట. ఇంకా అన్నీ తీసేసి మొత్తం అంతా పరుకుతో అంతా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. మొత్తం ఇవన్నీ మా హస్బెండ్ అన్నారు, ఇప్పుడు నీకు ఇంకా అంత హెల్త్ ఏమంత ఇదిగా లేదు కదా, ఎందుకు ఇంకా అంత ఎక్కువగా రిస్క్ తీసుకుంటావు అనేసి అయితే అన్నారనమాట. సో నేను హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా సరే నాకు చేతనైనంత వరకు నేనైతే ఖచ్చితంగా చేస్తాను అనమాట. సో అందుకే ఇంకా పట్టుదలతో చేస్తే ఏదైనా కానీ చేసేస్తామండి ఖచ్చితంగా. మనం అనుకోవాలి అంతేగాని మనం చేయనదంటూ ఏది ఉంది చెప్పండి. మన ఆడవాళ్ళకు అంత సాయు శక్తిని ఇచ్చాడు ఆ దేవుడు, మనం అనుకోవాలి అంతే. సో ఇంకా ఇక్కడైతే ఇంక అన్నీ కూడా తీసేస్తున్నాను చూడండి. ఇంకా అంటే బాక్సెస్ మొత్తం అన్నీ తీసేసి ఇంకా ర్యాకులో అంతా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. తీసేసి ఇంకా అసలు ఏం ఉండదండి, ఎందుకంటే మనం 3 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అలాగే మనం అంతా కూడా గ్లాసెస్ వేసేసుకుంటాము, కబర్డ్స్ లాగా ఉంటాయి కాబట్టి అంత దుమ్ము కూడా ఏం పట్టదనమాట. అయినా కూడా మన మనసుకి సాటిస్ఫాక్షన్ కోసం అయితే క్లీన్ చేసేయాలి, తప్పదు. ఇంకా పూజలు చేసుకుంటాం కాబట్టి ఇంక మనం పూజలు చేసుకోము ఏమో అన్నీ కూడా ఏం పట్టించుకోము అనే వాళ్ళు అయితే నార్మల్గానే ఉంటారు. సో వాళ్ళు ఏ టైంలోనైనా క్లీన్ చేసుకుంటారు, లేకపోతే లేదు. సో మనం అలాగా కాదులేండి. సో ఇక్కడైతే అంతా క్లీన్ చేసుకున్నాను. ఆ రోజు అయితే నిజంగా చాలా అంటే చాలా అలసిపోయానండి. అసలు వామ్మో మామూలు కష్టం కాదులే అండి. అసలు చూడ్డానికేమో ఇంతేనా అనిపిస్తుంది, కానీ చేస్తే మాత్రం ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయన్నమాట అసలు ఎంత చేసినా కూడా. సో చూసారు కదా, ఇవన్నీ కూడా ఇంకా తీసేస్తాను అనమాట. ఇవన్నీ తీసేసి ఇంకా కడిగేటివన్నీ కూడా ఇంకా షింక్లో వేసేసి ఇంకా అన్నీ కూడా క్లాత్తో తుడిచేసి అయితే ఇంకా పెట్టేసుకుంటున్నానండి. అంత డస్ట్ ఏం పట్టలేదనమాట. ఇంకా ఇవన్నీ కూడా ఖాళీ చేసేసాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ అయితే అన్నీ కూడా ఇంకా తీసేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట. పాపం తను నాకు మంచిగా హెల్ప్ చేస్తాడండి. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే హౌస్ క్లీన్ చేయాలంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అనేం కాదు కానీ ఎప్పుడైనా సరే నార్మల్గా ఉన్నా కూడా తను ఖచ్చితంగా మంచిగా హెల్ప్ చేస్తారనమాట. ఇంకా పైన అవన్నీ కూడా నాకు దొరకవు కాబట్టి ఇంకా తనే వచ్చేసి అయితే ఇంకా తీసేస్తాడనమాట. తను వచ్చేసి ఇంకా పైన ఇంకా గ్యాస్ పైన ఉన్నటువంటి వెంటిలేటర్ అది ఫ్యాను తర్వాత అవన్నీ కూడా క్లీన్ చేసేసి తనే అయితే తుడిచేసి అయితే ఇచ్చేసారు. ఇక్కడైతే ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా కవర్లు అయితే అసలు పెట్టుకోకూడదు, ఏమైనా బాక్స్లో వేసేసి పెట్టేసుకుందాం అని అనుకుంటాం. కానీ ఫస్ట్ ఇలా సర్దుకున్నప్పుడు మాత్రం బాక్స్లో వేసేసి అయితే పెట్టేసుకుంటాను. కానీ నార్మల్గా ఇంక మరి ఇలా ఏమైనా కొనుక్కొని వస్తాం కదండి, తెచ్చేసి ఇంకా ఆ కబోర్డ్లో అయితే వేసేస్తాను అనమాట కవర్స్. ఇంకా మా హస్బెండ్ అయితే తిట్టేశారు, ఫస్ట్ అవన్నీ తీసేసి ఇంకా బాక్స్లో అయితే వేసేసుకో, క్లీన్ చేసేసి ఫస్ట్ అనేసి అయితే అన్నారనమాట.
ఇంకా అందుకే అవన్నీ కూడా ఇంకా తీసేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా మా అన్నీ కూడా నేనైతే ఇంకా కసవంతా కూడా కొట్టేసాను అనమాట. అన్నీ అంటే మా సెల్ఫ్లో అంతా కూడా. ఇంకా మా ఆయన అయితే ఇంక ఇక్కడ చూసారు కదా సోప్తో మరీ తిక్కుతున్నాడు అనమాట. నేను చెప్పాను అంత ఏం అవసరం లేదు, నువ్వు ఎందుకు అంత అని చెప్తే మా ఆయన అసలు వినడు అనమాట. ఇంకా నాకన్నా ఎక్కువ పట్టుదల మా ఆయనకి ఏదైనా కానీ పని చేయడంలో అయితే. ఇంకా తనైతే ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసేసి ఇస్తున్నాడు. ఇంక నేనైతే ఇవన్నీ కూడా ఇంకా బాక్సుల్లో అయితే ఇంకా వేసేసుకుంటున్నాను అనమాట. అవసరమైనవన్నీ కూడా ఇంకా బాక్స్లో వేసేసుకుని అవసరం లేనివన్నీ కూడా ఇంకా పడేసానండి. నిజంగా చాలా రోజులు అసలు ఈ మధ్యలో నేను ఎక్కువగా చేయట్లేదులేండి, నాకు చేయడానికి అసలు కావట్లేదు అనమాట. ఇంకా అందుకే ఇంకా బాగాలేనివన్నీ కూడా ఇంకా పడేసాను, ఇంకా బాగున్నవన్నీ కూడా ఇంకా వేసేసుకున్నాను అనమాట. ఈ కవర్లన్నీ కూడా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ పడేయాలనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. అందులో ఏం పెట్టకూడదు అనేసి అయితే. చూడండి ఆ ర్యాక్లో అయితే ఎంత డస్ట్ ఉంది అసలు. ఇంకా మనం 3 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసినా ఇలా ఉంది. ఇంకా కొంతమంది 1 ఇయర్ 2 ఇయర్స్ క్లీన్ చేయరు కదా, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో అస్సలు ఇంకా నాకైతే ఊహించలేనమాట. ఇంకా ఇలా అయితే క్లీన్ చేసుకున్నానండి. సో చూస్తారు కదా అదంతా కూడా ఇంకా పిండి ఇంకా మనం పప్పు దినుసులు అన్నీ తెచ్చాం కదా అవన్నీ కూడా ఇంకా అందులో పడిపోయేసాయి. అదంతా తీసుకొని ఇంకా ఈ కవర్లో అయితే వేసేసుకున్నాను. ఇది వచ్చేసి పిండి మరాదండి, అది ఇంకా పోయింది, అందుకే ఇంకా పడేస్తున్నాను అనమాట జల్లెడ. సో ఇంకా అందులో అయితే ఏమేమి పెట్టలేదండి, ఓన్లీ ఆ డబ్బా ఒకటి పెట్టేసి అయితే ఇంకా దొబ్బేసాను అనమాట. సో చూస్తారు కదా ఇవన్నీ కూడా ఇంకా కడిగేసుకోవాలి, తోమేసేయాలి. ఇంకా నెక్స్ట్ అవన్నీ కూడా ఇంకా తీసేసి తుడిచేసి ఆల్రెడీ పెట్టేస్తాం అనమాట. నేనైతే లెంతీ అవుతుంది వీడియో అనేసి అయితే ఎక్కువ అసలు ఏది చూపించట్లేదు అనమాట. కొంచెమే చూపిస్తున్నాను. ఆ కొంచెం చూపించిన దాంట్లో కూడా ఇంకా ఫాస్ట్ కూడా అయితే పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే బోర్ ఫీల్ కాకూడదు చూసేవాళ్ళు మన వీడియో అన్నట్టు. ఇంకైతే కిచెన్ వర్క్ అయితే కొద్దిగా అక్కడికి అయిపోయేసింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ హాల్లో అయితే ఏముండదండి, అస్సలు అంటే అసలు ఏముండదు. ఈ కబోర్డ్లో ఉన్నటువంటి బొమ్మలు ఒక్కటే కొంచెం ఇబ్బంది అంతే తప్పించి ఇంకా వేరే ఏముండదు. ఇవన్నీ కూడా ఇంకా నేను అవసరం లేని ఇక్కడ కూడా అన్నీ కూడా ఇంకా పడేసాను అనమాట. కానీ పడేసేటప్పుడు ఏంటంటే మా బాబు ఎప్పుడు ఏది అడుగుతాడో అర్థం కాదు. సో అందుకోసమే పడేయాలా వద్దా అన్న ఆలోచన అయితే వస్తుందన్నమాట ఇక్కడ. ఇంకా అక్కడికి నేను పేపర్స్ ఇంకా పనికిరానివి ఇంకా కొంచెం ఇరిగిపోయినవి పాడైపోయినవి అవన్నీ కూడా ఇంకా తీసేసైతే ఇంకా పడేస్తున్నానండి. ఇంకా ఇదొకటి సర్దేసుకుంటే ఈ హాల్లో అంత పెద్దగా ఏమి ఉండదు. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ ఇంకా తను రిపేర్ అయితే చేస్తున్నాడు అనమాట. మా బాబుది అది అంబ్రెల్లా లైటింగ్స్ అయితే పడుతుంది, అదైతే ఇంకా పీక్ పడేసాడు అనమాట. మొన్ననే తెచ్చాము, ఒక 1 వీక్ కూడా కాలేదు. ఇంకా అలాగైతే లైట్ అయితే పడుతుంది, అదేదో లూజ్ కలెక్షన్ ఉండడం వల్ల అది ఇంకా ఆఫ్ అవుతుంది. అందుకే మా హస్బెండ్ దాన్ని అయితే ఇంకా రిపేర్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇంకా నేనైతే ఇవన్నీ సర్దుతున్నాను. ఇలా సర్దాను కదండి, మా ఆయన నేను సర్దింది నచ్చక నేను సర్ది వెళ్ళిపోయిన తర్వాత మరీ ఇంకా తను స్టార్ట్ చేశాడు అనమాట అన్నీ కూడా సర్దడం. నాకైతే కోపం వచ్చేసింది. నేను చేసిన పనిని మళ్ళీ ఇంకా ఇంకోసారి చేస్తుంటే నిజంగా చాలా కోపం వస్తుంది అనమాట నాకైతే. కానీ మా ఆయన నేను చేసింది నచ్చక మరీ ఇంకా అన్నీ కూడా తీసేసి మరీ ఇంకా సర్దాడనమాట. సరేలే నీ ఇష్టం అనేసి అయితే ఇంకా నేనైతే అనుకున్నాను. ఇంకా ఇదంతా కూడా కొంచెం నీట్గా సర్దేసి ఇంకా మొత్తం అంతా డస్ట్ అంతా కూడా ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా బెడ్రూమ్లో కూడా కొంచెం ఉంది. బెడ్రూమ్లో కూడా ఏమంతగా ఉండదండి మాకైతే. ఓన్లీ కిచెన్లో మాత్రం ఎక్కువ టైం పడుతుంది. ఇంకా హాల్లో మాత్రం కొంచెం ఫ్యాన్ అయితే కొంచెం డస్ట్ ఎక్కువ అయిందిలేండి. ఫ్యాన్ మనకి ఎప్పుడు అసలు ఒక 1 మంత్కి డస్ట్ ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంకా సో అందుకోసం హాల్ క్లీనింగ్ అయితే ఇంకా తొందరగానే అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బెడ్రూమ్లో అయితే వెళ్ళేసి అయితే చేసుకోవాలి. నేనైతే నిజంగా ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ చేసామండి, బాబుని వదిలేసి వచ్చిన తర్వాత మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4 వరకు పట్టిందనమాట. ఇంక మధ్యలో ఒక 1 అవర్ అయితే బాబుకి లంచ్ ఇవ్వడానికైతే కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంతే. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను 4 వరకు పట్టిందనమాట మొత్తం అంతా కంప్లీట్ అయ్యేపాటికి. ఇంకా ఏం చేద్దాము, ఎంతసేపు అయినా సరే స్టార్ట్ చేసేసాం కదా, ఇంకా క్లీన్ చేసుకోవాలి అనేసి అయితే ఇంకా పట్టుబడిపోయామన్నమాట. ఇంకా అక్కడైతే ఇంకా అంతా కూడా కొంచెం సర్దేశాను. తర్వాత ఇటుపక్క ఇవన్నీ కూడా బొమ్మలన్నీ కూడా తీసేసి ఇంకా కసవంతా కొట్టేసుకొని ఇంకా నీట్గా సర్దేసుకుంటే అయిపోతుంది అనేసి అయితే ఇంకా నేనే ఇంకా మా ఆయన అక్కడికి చెప్తున్నాను, నువ్వు పైకి ఎక్కి ఎందుకు అంత అనవసరంగా చేస్తున్నావు, నేను చేస్తా అనేసి అయితే. కానీ ఒక్కడు ఎంతసేపు చేస్తాడు చెప్పండి. సో అందుకోసమే ఇంకా ఒకరికొకరు తోడైతే ఇక కొంచెం ఈజీ అవుతుంది కదా, మనకు కూడా పనులు కూడా ఈజీ అవుతాయి చేయడానికి. సో అందుకోసమే నేను ఇంకా ఏం చేయను, ఇంకా నేను క్లీన్ ఇద్దరు చేసేస్తే అయిపోతుంది అనేసి అయితే ఇంక ఇద్దరం ఒక్కోవైపు చేస్తూనే ఉన్నాము. ఇంకా ఇదండి ఇలా అంతా మొత్తం క్లీన్ చేసుకున్నాము. సో మీలో కూడా ఎంతమంది ఇలా శ్రావణ మాసాలకి ఇలా క్లీన్ చేసుకుంటారో కామెంట్ చేయండి తప్పకుండా నాకు. ఇంకా ఇవన్నీ ఇలాంటి క్లీన్ చేసే టైంలో మంచిగా సర్దేసుకుంటాం అనమాట. ఇలా మంచిగా సర్దినవి ఒక 1 వీక్ ఉంటాయి. తర్వాత 1 వీక్ తర్వాత చూస్తే మరీ సేమ్ ప్రాబ్లం అనమాట. ఎక్కడున్న వస్తువులు అక్కడ ఉండవు, ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండవు అసలు. ఇంకా మరీ అలాగే అవుతుంది. ఇంకా అదే ఇంకేం చేద్దాము, లైఫ్ సంసారం ఇల్లాలు అంటే ఇదేమన్నమాట. ఇలాగే ఉంటుంది. మనం నీట్ చేయడము, మళ్ళీ వాళ్ళైతే ఇంకా అన్ని పీక్ పడేయడము, మళ్ళీ మనం నీట్గా సర్దడం, ఇదే సరిపోతుందండి.
ఇంకా ఏం చేద్దాము. సో ఇంకా మా హాల్ ఆ రోజు చూడాలి అసలు అసలు చూస్తుంటేనే వామ్మో ఎప్పుడైపోతుంది వర్క్ అంతా, అసలు అవుతుందా లేదా అన్నట్టు ఫీల్ అయిపోయినాను. కానీ ఇంకా చేయడం వల్ల కంటిన్యూగా అయిపోయేసింది 4 o'clock అంతా అలాగా అయిపోయింది అనమాట. ఇంకా ఈ ఫ్రిడ్జ్ పైన అయితే ఎన్నిసార్లు క్లీన్ చేయనండి, ఇప్పుడే కాదు ఈ ఫ్రిడ్జ్ పైన ఎప్పుడు క్లీన్ చేస్తుంటాను అనమాట. ఒక 10 daysకి 1 time అయినా ఖచ్చితంగా క్లీన్ చేస్తాను. అయినా కూడా మనం ఏదైనా సరే తెచ్చిన వెంటనే అంటే ఫ్రిడ్జ్ పైన వేయడం వల్ల ఇంకా అక్కడ ఎంత క్లీన్ చేసినా మరీ అలాగే ఉండిపోతుంది అనమాట. ఏదైనా తెచ్చి ఖచ్చితంగా ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తాం అనమాట. అది బాగా అలవాటు అయిపోయింది. కానీ ఏం చేద్దాం చెప్పండి, ఇంకా అలా అనమాట. ఇంకా ఎంత క్లీన్ చేసినా ఇంకా ఫ్రిడ్జ్ పైన అయితే అలాగే ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్ కింద కూడా అంతేనమాట, ఎప్పుడు కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను ఇలాగా. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అక్కడైతే ఇంకా తన వర్క్ అయిపోయింది. ఇంకొచ్చేసి కొంచెం హెల్ప్ చేద్దురా అనేసి అయితే అడిగాను. తనకు కూడా పాపం అలసిపోయాడు అనమాట, చాలా కష్టపడ్డాడులేండి మార్నింగ్ నుంచే పాపము. అందుకే ఇంకా చేసావా నువ్వు, నేనే చేసుకోవాలి అంతా అనేపాటికి ఇంక వచ్చి లేచేసారనమాట. ఇంకా లేచేసి ఇంక ఇక్కడైతే నేను అంతా కూడా ఇంక క్లీన్ చేస్తుంటే అసలు ఏం లేదండి, చెప్పాలంటే దుమ్ము అదంతా కూడా అసలు ఏం లేదు. ఇంకా మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చెయ్యాలి అంతే. సో ఇదనమాట. ఇంక ఇక్కడైతే ఇంకంతా కూడా నీట్ చేసేసుకున్నాము. చూడండి అసలు కింద చూడండి ఎంత డస్ట్, ఆ సంచిలో మొత్తం అంతా డస్టే ఉంది. ఇంకా ఇక్కడంతా కూడా డస్టే ఉందన్నమాట. ఇంకా అదైతే ఇంకా హాల్లో అయిపోయింది అండ్ కిచెన్ కూడా అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్కి అయితే వచ్చేసాను. బెడ్రూమ్లో కూడా ఏం ఉండదండి అసలు. ఇంకా ఇక్కడ ఒక్కటి మాత్రం ఇంకా మనం డైలీ యూజ్ చేస్తాం కదా ఈ కబోర్డ్ దగ్గర, ఇవన్నీ కూడా ఇంకా ఉంటాయి. ఇవన్నీ సర్దుకోవాలి. ఇంకా ఎంత సర్దినా అంతే, మళ్ళీ డైలీ ఇక్కడ ఈవినింగ్ మార్నింగ్ ఎప్పుడు కూడా యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి అవన్నీ కూడా ఇంకా తీస్తూనే ఉంటాము. కానీ ఇప్పటికీ సర్దుకోవాలి అంతే. ఇంకా అవన్నీ కూడా నేను తీసేసాను అనమాట. అవసరం లేనివన్నీ కూడా ఇంకా పడేస్తున్నాను అనమాట. మెడిసిన్స్ అవన్నీ కూడా డేట్ అయిపోయినవి అవన్నీ కూడా ఇంకా పడేస్తున్నాను. ఇంకా కావాల్సినవి మాత్రమే అందులో కబర్డ్లో లోపల వేసేసి ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత ఇంకా అంతా కూడా సర్దుకుని తర్వాత కసువైతే కొట్టేసుకున్నాను అనమాట. ఎంత నీట్గా సర్దుకుంటే చూడడానికి అంత బాగుంటుంది, కానీ అలాగే ఉంటే బాగుంటుంది, కానీ అలా ఉండదన్నమాట. ఏం చేద్దాము, ఇంకా మనం పీక్ పడేస్తుంటాం. ఒక్కోసారి ఏదైనా దొరకక ఉన్నప్పుడు, ఏదైనా సరే అర్జెంట్ ఉన్నప్పుడు నేనే మొత్తం కూడా ఇంకా పీకేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా అక్కడ కబోర్డ్ దగ్గర అయితే అయిపోయింది. ఇక్కడైతే ఇంకా పైన అంతా కూడా దుమ్ము అంతా దులిపేసుకొని ఇంకా ఫ్యాన్ దగ్గర కూడా ఇంకా దుమ్ము దులిపేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్యాన్ పైన కూడా అంతగా పెద్దగా ఏం లేదండి. ఇంకా సో అలా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నామన్నమాట. సో చూస్తారు కదా, ఫైనల్లీ మొత్తానికైతే ఇల్లు అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటూ ఉన్నానన్నమాట. సో ఇంకా నాకైతే ఒక్కసారి అనిపిస్తుందండి, మనం రెంటెడ్ హౌస్ ఇంత ఇదిగా చూసుకుంటే మన ఓన్ హౌస్ ఇంకెంత ఇదిగా చూసుకోవాలనేసి అయితే. చూసారు కదా, ఇక్కడ నేను అంతా కూడా క్లీన్ చేసేసి వెళ్ళేసాను, మరి ఎన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ అంతా పడేసాడు చూడండి మా ఆయన అంతా కూడా. మళ్ళీ నీట్గా నేను సర్దింది కాదనేసి తను మళ్ళీ కూడా సర్దుతూ ఉన్నాడనమాట. ఇలాంటి విషయాలు నాకు చాలా కోపం వస్తుందండి. నేను చేసిన పనిని మళ్ళీ వేరే వాళ్ళు చేసి నిజంగా చాలా కోపం వస్తుందన్నమాట. సో ఇంకా ఫైనల్లీ అక్కడంతా కూడా క్లీన్ చేసేసి అయితే మళ్ళీ వంటింట్లోకి వచ్చేసాను అనమాట. వంటింట్లో మాత్రం తప్పదులేండి, ఎన్నిసార్లు చేసినా ఖచ్చితంగా రావాలి మళ్ళీ వంటింట్లోకి. అది వంటింటికి మనకు ఉన్నటువంటి బంధం, అది అయస్కాంతత్వ బంధం అనమాట. సో ఇదనమాట. ఇక్కడైతే అవన్నీ కూడా ఇంకా నీట్గా కడిగేసి అయితే పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఇంకా పేపర్స్ అయితే వేసేసుకొని ఇంకా బాక్సెస్ అన్నీ కూడా ఇంకా నీట్గా సర్దేసుకుంటే అయిపోతుంది. ఇంకా అందుకోసం ఇంకా పేపర్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే అలాగ పేపర్స్ వేసి బాక్సెస్ పెట్టుకోవడం వల్ల కింద జిడ్డు కానీ అలాగ ఏమీ ఉండదు, మనకి నీట్గా ఉంటుంది. అండ్ ఎందుకంటే అది కూడా మెయిన్గా అక్కడ గ్యాస్ దగ్గర కాబట్టి, సో ఇంకా అందుకే పేపర్స్ అయితే వేసేసుకొని అన్నీ కూడా ఇంకా నీట్గా సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్గా స్నానం చేసేసి ఒక 1 hour రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఎక్కడ రెస్ట్ అండి, మనకి ఎక్కడ రెస్ట్ దొరుకుతుంది చెప్పండి అసలు. ఇదంతా అయిపోయేపాటికి 4 అయింది. నేను స్నానం చేసేపాటికి ఇంకా 5:30, 6 అయిపోయిందనమాట. ఇంక తర్వాత మరి నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా. సో ఇది అనమాట, కంటిన్యూ అవుతూనే ఉంటుంది మన పని. సో ఇదండి. ఇంకా ఫైనల్లీ ఇంకా మొత్తం క్లీన్ చేసుకుని ఇవన్నీ కడిగేసాను. ఇంకా నేను అంతా కూడా స్కిప్ చేసేసాను అనమాట. సో మీరు కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది తప్పకుండా నాతో షేర్ చేసేసుకోండి. ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా కొంచెం అలాగా ఫ్రీ అయిపోతుంది. అప్పటికి మనసు అనేది అయితే కుదుట పడుతుంది అనమాట. ఏంటోనండి అసలు ఈ ఆడవాళ్ళ తిప్పలు అసలు మామూలుగా కాదండి. కానీ అన్నీ ఇంకా సర్దుకోవడం అంతా మనం చేసుకోవడమే మన పని కాబట్టి ఇంకా ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేసుకోవాలి. అది కూడా శ్రావణ మాసం కోసం మనం చాలా ఇష్టమైన మంత్ మనకి ఆడవాళ్ళకి. ఎందుకంటే చెప్పాను కదా, మనకు పూజలు పురస్కారాలు పెళ్ళిళ్ళు అన్ని శుభకార్యాలు అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ మంత్లో అయితే. సో
అందుకండి ఇంకా ఇవన్నీ కూడా ఇంకా సర్దేసుకుంటూ ఉన్నానన్నమాట. సో మొత్తం సర్దేసుకున్నాను. సో చూపిస్తుంది చూడండి. అక్కడికి నేను ఇంకా ఎండ్ చేసేసానండి. వీల్ ఎంత అయిపోతుంది అనేసి అయితే. సో చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ కూడా నీట్గా అయితే ఇంకా సర్దుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇలా అంతా నీట్గా సర్దేసుకుని లోపల అయితే పెట్టేసుకుంటే ఇంకా అసలు ఏమీ అనిపించదు అనమాట. మనకు కష్టం అనిపించదు, ఇంకా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ అంతా కూడా ఇంకా క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడైతే వంటిల్ అనేది ఇప్పుడు చూడ్డానికైతే ఇంకా చాలా బాగుంది అండ్ మంచిగా సాటిస్ఫాక్షన్ కూడా అయిందనమాట. ఇంకా అదే చెప్తున్నాను, ఫైనల్లీ ఇక్కడికైతే అయిపోయిందనమాట. ఇంకా 5:30 ఆ టైం 4:30 అయితే అయిపోయింది. నా స్నానం అయ్యేపటికి 5:30 అయిందిలేండి. మార్నింగ్ 9 మా బాబును వదిలేసి వచ్చిన తర్వాత 9:30కి స్టార్ట్ చేసిన వర్క్ అండి 4:30 వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. మధ్యలో ఒక 1 అవర్ మాత్రమే అలా బ్రేక్ తీసుకున్నాం అంతే. ఇంకా సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా మాఫ్ అయితే వేస్తున్నాడు అనమాట. మా హస్బెండ్ హెల్ప్ చేయడం వల్ల నాకు ఇంత తొందరగా అయింది. కొంచెం కష్టం కూడా అనిపించలేదన్నమాట. మా హస్బెండ్ అయితే మంచిగా హెల్ప్ చేస్తాడండి. ఈ విషయంలో నేను చాలా లక్కీ, ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే కదండి అన్ని పనులు అవుతాయి. అందరం అన్ని పనులు ఒక్కరే చేయాలంటే మాత్రం చాలా కష్టం కదా. సో ఫైనల్లీ ఇంకా ఇంటినైతే ఇలా మంచిగా క్లీన్ అయితే చేసేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ మాఫ్ వేస్తున్నారు, నేనైతే ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఫైనల్లీ మా ఇల్లు అయితే ఇంకా శ్రావణ మాసం కోసం అయితే మంచిగా క్లీన్ అయితే చేసేసుకున్నాము. ఎలా ఉంది కామెంట్ అయితే చేసేయండి, అని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.